నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయం. ప్రజా దర్బార్ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. చేతికొచ్చిన అరటి పంటను కోల్పోయి తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న రైతన్నను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ఇచ్చిన హామీ అమలు చేయకుండా డిఎస్సిని వివిధ కారణాలతో కాలయాపన చేయడం తగదు. వినూత్న ప్రదర్శనతో నిరసన తెలిపిన డివైఎఫ్ఐ నాయకులు. కడప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజలను కలుసుకుని వినతులను స్వీకరించారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేకు నేరుగా విన్నవించుకునే అవకాశం లభించడం, అలాగే ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలు త్వరగా పరిష్కారం అవుతుండడంతో ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల విశ్వాసం పెరిగింది. ఈ కారణంగా ప్రజలు కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి తమ వినతులను ఎమ్మెల్యేకు విన్నవించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిష్కార యోగ్యమైన సమస్యలను సత్వరమే అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కడప నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. చేతికొచ్చిన అరటి పంటను కోల్పోయి తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న రైతన్నను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో కేవలం 3 వారాల వ్యవధిలో 2150 ఎకరాలలో అరటి పంట నేలకూలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలా నష్టపోయిన అరటి పంటలను పరిశీలించిన ఎంపీ బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చిలో నేలపాలైన అరటి పంటకు మార్చి నెలాఖరులోగా పరిహారం అందిస్తామని ప్రభుత్వం చెప్పిందే కానీ ఇంతవరకు పరిహారం రైతుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. పంట నష్టం వివరాలను ఆటోమేటెడ్ విండ్ యంత్రాల ద్వారా అంచనా వేసి పరిహారం అందిస్తామని చెబుతున్నారని, ఇది పూర్తిగా అర్ధరహితమన్నారు. పంట నేల కూలిందా లేదా అనే దానిని పరిగణలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు పరిహారం సత్వరం అందించాలని కోరారు. అలాగే హెక్టార్కు 35,000 చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం అంటే ఎకరాకు 14,000 రూపాయలు చెల్లిస్తే పంటను పూర్తిగా శుభ్రం చేసుకోవడానికి 20 నుంచి 25,000 దాకా ఖర్చు అవుతుందన్నారు. వీటి ద్వారా రైతు ఆర్థికంగా కుదేలవుతున్నారని ప్రభుత్వం గ్రహించాలన్నారు. సత్వరమే ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. లింగాల మండలంలో మొన్న వీచిన పెనుగాలులకు మరియు వడగండ్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు, గుణకనపల్లి, రామట్లపల్లె గ్రామం కావచ్చు, పెద్దకూడాల, చిన్నకూడాల గ్రామాలు, అదేవిధంగా కామసముద్రము, బోనాల గ్రామాలు, దాదాపు ఇన్ని గ్రామాల్లో 750 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. సరిగ్గా 3 వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె, పార్నపల్లె, కోమన్నూతల తదితర వెలిదండ్ల తదితర గ్రామాల్లో కూడా 1420 ఎకరాలు, అంటే కేవలం 3 వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ పెనుగాలుల వలన కావచ్చు, లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు 2150 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం 1.5 to 2 lakhs ఖర్చు వస్తూ ఉంది. అంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు 42 కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ 3 వారాల్లో ఈ గాలుల వలన, వడగండ్ల వాన వలన ఏర్పడిన పరిస్థితి. మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించిందో ఆ ఇన్పుట్ సబ్సిడీ యాక్చువల్లీ మార్చి 31 లోపలే ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. మొన్న జరిగిన నష్టానికి, మార్చిలో జరిగిన నష్టానికి ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా చాలా నామమాత్రం, అంటే ఎకరాకు 14,000, హెక్టార్కు 35,000 రూపాయలు. ఈరోజు సాగు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షలు ఖర్చు అయితే
ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కేవలం 14,000. అంటే పంట నేలమట్టం అయిపోయినాక ఈ పంటను క్లీన్ చేయడానికి కూడా, పంట మొత్తము లేబర్ను పెట్టి క్లీన్ చేసుకోవడానికి కూడా ఎకరాకి 20 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే క్లీనింగ్ కాస్ట్ కూడా రాదు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీతో. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ 2000, ఈ పంట అంతా 2024 ఖరీఫ్కు సంబంధించిన ఈ అరటి పంట అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయకుండా డిఎస్సిని వివిధ కారణాలతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల చేతికి చిప్పనిచ్చిందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మండిపడ్డారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కడప కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినూత్న రీతిలో ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేసి భిక్షాటన చేశారు. అనంతరం రామన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి రాష్ట్రంలో నిరుద్యోగులకు చేతికి రాష్ట్ర ప్రభుత్వం చిప్ప ఇచ్చిందన్నారు. డిఎస్సిపై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ చేపడతామని చెప్పి ఇలా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. ఇప్పటికే నిరుద్యోగులు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ ఖర్చు చేసుకుంటూ వయోభారంతో సతమతమవుతున్నారని, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతంలో ఉద్యోగాలు రాక కొంతమంది ఆత్మహత్యలు, మరికొందరు వలసబాట పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్న పాలకులకు పట్టడం లేదన్నారు. మంత్రి నారా లోకేష్ చెబుతున్నట్లు 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. పూర్వం రాయలసీమలో ఒక సామెత ఉంది, ఓ స్త్రీ రేపు అన్నట్టు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తీరు కూడా అలాగే ఉంది. మారిన జీతగాడు మరింత మోసపడినట్టుగా ఈరోజు చొరవ వ్యవహారంగా ఉంది. 10 నెలలు గడుస్తూ ఉంది. మొదటి సంతకం చేశాడు, అదిగో ఇదిగో అని చెప్పి తండ్రి తనయుడు ఇద్దరు కూడా ఒక్కో రోజు ఒక్కో తేదీలు చెప్తా ఈరోజు 10 నెలలు ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మెగా డిఎస్ మీద ఒక స్పష్టంగా నోటిఫికేషన్ ఇవ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పి మేము డివైఎఫ్ఐగా ఈరోజు కడప జిల్లాలో కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన తక్కువ అంచనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగులు గత దాదాపు 8 ఏళ్ల నుంచి 2018 నుంచి ఇప్పటిదాకా డిఎస్సి లేక ఓ పక్క వయసు అయిపోతూ మరో పక్క పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళైన వాళ్ళు పిల్లలకు దూరంగా, భార్యలకు దూరంగా ఈరోజు తిండి తిప్పలేక డబ్బులు లక్షల రూపాయలు కోచింగ్లు చుట్టూ తిప్పుతూ పుస్తకాలు కొంటున్నారు. కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు, జీవితాల్లో మాత్రం వెలుగు రావడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు తనడైన లోకేష్ గారు మీరు మా మనవి ఆలకించండి. మెగా డిఎస్ మీద మీరు రీసెంట్గా చెప్పారు 5 రోజుల్లో అని చెప్పారు. ఈ గడువు కనుక మీరితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో మరో పోరాటం నిరుద్యోగుల తరఫున డివైఎఫ్ఐ రాష్ట్రాన్ని రణరంగం మార్చబోతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా, ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే జిల్లా అంతా కూడా ఒకే పేపర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కడప. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నాడు. కానీ గడిచినటువంటి 8 నెలలు గడుస్తూ ఉన్నా కానీ అది సంతకంగానే వెళ్ళిపోయింది. ఎందుకంటే చెల్లని సంతకాలకు విలువ ఎక్కువ ఉండదు. చెల్లని సంతకాలతో కాలయాపన చేయకూడదని మేము డివైఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే 8 సంవత్సరాలుగా ఈరోజు డిఎస్సి కోసం నిరుద్యోగులు ఎదురు చూసి ఈరోజు వయోభారంతో కోచింగ్ సెంటర్లలో డబ్బులు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు మా బతుకు జీవుడా అని చెప్పేసి ఈరోజు కోచింగ్ సెంటర్లో ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈరోజు డిఎస్సి మాత్రం నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన లోకేష్ గారు చెప్పారు 5 రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి, అయ్యా 5 రోజులు కాదు 10 రోజులైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు. 8 నెలల నుంచి 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి 5 రోజుల విషయం కాదు. కానీ మీరు అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ
ఎలక్షన్లు అన్నారు, తర్వాత అప్పుడు ఇవ్వలేదు, తర్వాత ఏప్రిల్ మొదటి వారం అన్నారు, అది లేదు. ఇట కేవలం మాట దాటివేత దొరకతో చూస్తున్నారు. ఏదో సామెత నేటు ఏరు దాటాకొకటి ఏరు దాటినాక మల్లన్ననే సామెతలాగా ఈరోజు ఎలక్షన్లో నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకోవడానికి ఆ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కారణాలు చెప్తూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. కడప నగరం ఆకుల వీధిలో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు కూడా విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు కళ్యాణ వస్త్రాలను అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకుల బృందం కళ్యాణ క్రతువును ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ చేయించి వధూవరుల కుటుంబాలకు సంబంధించిన ప్రవరలు చెప్పించారు. అనంతరం ఉభయదారులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రానికి షోడశోపచారాలు చేసి భక్తులకు దర్శింపచేశారు. మంగళ వాయిద్యాల మధ్య, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అర్చక స్వాములే స్వామి పక్షాన అమ్మవారి గళసీమల్లో మంగళసూత్రాలను అలంకరించారు. అనంతరం ఉత్సాహభరితంగా అక్షతారోపణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మనందరికీ మంచిది ఏంటంటే అందరి కుటుంబాలకు కళ్యాణం అంతకుముందు ఎన్నిసార్లు కాబట్టి లక్ష్మీ సంస్థానం కరుణయా మాతాండవం శ్రేజో సావధాన సుమూర్తే సావధాన వైదేహి సాక్షాత్తు ప్రపంచానికి అధిష్టాన దేవతలైన వాళ్ళకు జరుగుతుంది కాబట్టి మరీ మంచిది ఏంటంటే కళ్యాణం అంటే మంచి మనందరికీ మంచిది ఏంటంటే అందరి కుటుంబాలకు కళ్యాణం అంతకుముందు ఎన్నిసార్లు కాబట్టి సావధాన సులగ్నే లక్ష్మీ సంస్థానం కరుణయా మాతాండవం శ్రేజో సావధాన సుమూర్తే సావధాన సాక్షాత్తు ప్రపంచానికి అధిష్టాన దేవతలైన వాళ్ళకు జరుగుతుంది కాబట్టి మరీ మంచిది ఏంటంటే కళ్యాణం అంటే మంచి మనందరికీ మంచిది ఏంటంటే అందరి కుటుంబాలకు కళ్యాణం అంతకుముందు ఎన్నిసార్లు కాబట్టి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో పేద ప్రజలను నడ్డివిరుస్తూ దోపిడీ పర్వానికి తీర తీసిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచమంటూ ప్రగల్భాలు పలికారని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ గగ్గోలు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. 6,450 కోట్ల రూపాయలు గత డిసెంబర్లో పెంచి మళ్లీ ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచి ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపారన్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్, విద్యుత్ అన్ని రంగాలలో రేట్లను పెంచడం దారుణమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కాలంలో ఇంత అప్పు ఎవరూ చేయలేదన్నారు. 1,000 కోట్లు అప్పు తెచ్చినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మీటింగుల్లో అన్ని దానిలలో కరెంటు ఛార్జీల గురించి తమ్ముళ్ళు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చి ఇన్నిసార్లు పెంచడం జరిగింది. మేము వస్తే ఇప్పుడే కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాం, ఇంకా ఏదైనా పెంచున్నా కూడా తగ్గించేసేసి వాళ్ళ ఇంట్లోనే కరెంటు ఉత్పత్తి చేసేటట్టుగా చేసి
అది మళ్ళా గ్రిడ్కు అమ్మే కార్యక్రమం కూడా చేసే విధంగా చేస్తాం అని చెప్పేసి ఊదర కొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మీటింగుల్లో అన్ని దానిలలోనూ. కానీ దాని తర్వాత వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే కరెంటు పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినారన్నమాట, ఆ కరెంటు పైన శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజే ఈయన మేమెప్పుడు చెప్పామని చెప్పేసి మాట మార్చిన పరిస్థితి అన్నమాట. అంటే ఆయన నైజమే అటువంటిది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక రకంగా చెప్తారు, కోటలు దాటే విధంగా మాటలు కోటలు దాటే విధంగా ఆ రకంగా కథలు కబుర్లు మోసం అంతా కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. చేతల్లోకి వచ్చేపాటికి మళ్ళీ ఇమ్మీడియట్గా మాట మార్చే కార్యక్రమం చేస్తారు. చాలా దారుణం. ప్రజలు ఈయన మాట నమ్మి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఇవన్నీ ఎలక్షన్లకు ముందు కబుర్లు చెప్పే కార్యక్రమం అన్నమాట. సో ఇప్పుడు అదే పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. లాస్ట్ ఇయరే దాదాపు 6,450 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెంచడం జరిగింది. అది మళ్ళీ ఈ జనవరి ఫిబ్రవరిలో బిల్లు వచ్చేపాటికి 9,000 కోట్ల రూపాయల బిల్లు పెంచడం జరిగింది. దాదాపు 15,485.36 కోట్ల భారాన్ని ఈ 10 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన భారం వేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఇది ఒకటే కాదు, గ్యాస్ ఆ రకంగా పెంచడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకులు అయితే అందుబాటులోనే లేని పరిస్థితి, కొనే పరిస్థితుల్లోనే లేరు ప్రజలు. సో ఇప్పుడు కరెంటు బిల్ అనేది లాస్ట్ మంత్ వచ్చిన కరెంటు బిల్లుకు బిల్ లాస్ట్ మంత్ ఒక ఆయనకు గోపాలయ్య అని చెప్పేసి సిద్ధవటానికి సంబంధించి ఇది లాస్ట్ బిల్లు 571.20 ఎంతో వస్తే ఇప్పుడు 1,200 చిల్లర బిల్లు వచ్చింది. చూడండి, ఏం తేడా ఏం లేదు. అప్పుడు ఎంత కాల్చినారో ఇప్పుడు అంతే కాలడం జరిగింది అన్ని యూనిట్లే. కానీ ఇది ఒకటి ఉదాహరణకు మాత్రమే. ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి ప్రజలందరూ తలలు బాదుకునే కార్యక్రమం అన్నమాట. పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతునో గాడిదనో తెచ్చుకున్నామని చెప్పేసి బాధపడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం గురించి ఎంతో ప్రజలు కలలు కనడం జరిగిందన్నమాట. ఇదేందో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మార్చేస్తాడు, పెద్ద ఎత్తున మార్చి మాకందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించి ఓట్లేస్తే ఈ రకంగా పరిపాలన చూసి నిజంగా కూడా బాధపడుతున్న పరిస్థితి. డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. తొందరలో దీనిపైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపట్టే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలని వేంపల్లె అగ్నిమాపక అధికారి శివరామరెడ్డి తెలిపారు. వేంపల్లె మండల కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ రోజు వేంపల్లె అగ్నిమాపక కేంద్రం పరిధిలోని వేంపల్లె అగ్నిమాపక కేంద్రాధికారి శివరామరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వివిధ రకాల అగ్నిప్రమాద పరికరాల గురించి విద్యార్థులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వివరించారు. అలాగే ఏ ఆపదలో ఏ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో సంబంధిత పరికరాలతో ప్రదర్శన చేసి చూపించారు. పడిపోవడం వల్ల అవి ఏప్రిల్ 14th రోజుకి అలా అన్లోడింగ్ చేస్తూ 1 డే గడిచిన తర్వాత ఏప్రిల్ 14th ఒక పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. సో ఆ ప్రమాదం సంభవిస్తూనే అక్కడ ఉన్నవారు ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ముంబై ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మనకు ముంబై రోడ్ రైల్లోకి వచ్చి అన్లోడింగ్ చేస్తుంది. సో అక్కడ ఉన్న నియరెస్ట్ ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి
ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు. ఆ ముంబై ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి ఆ అగ్ని ప్రమాదంలో నివారించగలుగుతా ఉన్నారు. సో అలా నివారించగలుగుతూ ఒక పెద్ద ప్రమాదం సంభవించి, అంటే పెద్ద విస్ఫోటనం లాగా సంభవించి, అది చాలా పెద్ద ఫైరే. అక్కడ ఉన్న ఫైర్ సర్వీస్ వాళ్ళు 66 మెంబర్స్ చనిపోయారు. అంటే స్పాట్ లో 66 మంది చనిపోయారు ఆ సర్వీస్ వాళ్ళు, మన ఫైర్ సర్వీస్ వాళ్ళు. సో వాళ్ళ సమయానికి ముందు మనం చేయవలసిన చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. ఆ ప్రథమ చికిత్స చేసిన తర్వాతనే నియరెస్ట్ మనం క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి ఆ రోగికి అంటే ఎటువంటి ఎటువంటి గాయాలైనాయి ఏంటనేది అక్కడ డాక్టర్ గారు డిఫైన్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. ఈ లోపు మనం వెళ్ళే ముందే మనకు వాటర్లో పడిపోయిన వ్యక్తిని, అంటే అతను వాటర్ ఎక్కువ తీసుకొని వాటర్లో ఉండి తీసుకొచ్చిన తర్వాత బయట ఇలా పడుకోబెట్టి మనం ఆ వాటర్ నంతా మనము అతని నుంచి అతను పొట్టలోకి ఏదే వాటర్ తీసుకొని ఉంటాడో ఆ వాటర్ను బయటకు తీయడానికి ఈ విధంగా ఇన్కమ్ ఫ్రెష్ ఎయిర్ అవుట్గో పాలేన్ అనమాట. లోపల ఒక చెడు గాలి మనలో ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని బయటకు తీయాలా, బయట నుండి ఉన్న ఫ్రెష్ ఎయిర్ ను లోపలికి పంపాలా. ఇలా చేయడం వల్ల పెద్దవాళ్ళకి 20 నుండి 30 టైమ్స్ చేయాలి, చిన్నపిల్లలకి తెలుసు. సో ఆ వాటర్ కాకుండా ఇంకా వేరే జిల్లాలోని ప్రొద్దుటూరులో వరుసగా చోరీలు జరగడం, ఏకంగా 2 టౌన్ ఎస్ఐ ఇంటిలో దొంగలు చొరబడడం పట్టణ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొద్దుటూరు బొల్లవరంలో దొంగలు రెచ్చిపోయారు. బొల్లవరం నరాల బాలరెడ్డి కాలనీలో 2 టౌన్ ఎస్ఐ ధనుంజయ్ సహా 4 ఇళ్లలో చోరీ చేశారు. నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. యనమల చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో అర్ధరాత్రి తలుపు గడియ పలగొట్టి ఇంట్లోకి వెళ్లిన దొంగలు 60 తులాల బంగారం, 14 లక్షల నగదు, 3 కిలోల వెండి అపహరించారు. ఇదే ప్రాంతంలో ఉన్న ఎస్ఐ ధనుంజయ్ ఇంట్లోనూ డబ్బులు తీసుకెళ్లారు. మరో 2 ఇళ్లలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. ఓ ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను సైతం పగలగొట్టి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కడప నుంచి వచ్చిన క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించింది. చోరీ జరిగిన 4 ఇళ్ల మధ్యలో ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి నివాసం ఉంటున్నారు. ఈ దొంగతనాలపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తును చేపట్టారు. తీసుకుందరు వాళ్ళ వీడియో అయిపోయింది వాంది పెళ్లి జరిగింది. మళ్ళీ పెళ్లికని కర్నూలు పోయినాం. కర్నూలు పోయినప్పుడు ఆడ కారు డోరు సరిగ్గా పని చేయలేదని వాళ్ళు నైట్ పని చేస్తాము, తెల్లవారినాక బదులు మనకు తెల్లవారినాక బదులు అంటే అందులో నైట్ అయింది కదా ఎందుకు లేని మా అమ్మ ఒక ఆమె వచ్చింది. వాళ్ళ భర్త ఫోన్ చేసిన రాత్రిపూట వచ్చి ఏం చేస్తారు మీరు 11-12 టైం అవుతుంది అంతవరకు ఏం చేస్తారు అన్నీ పనుకో పొద్దున్న అంటే సరే పొద్దున్న రెడీ అవుదాంలే అనుకోండి. పొద్దున్న రెడీ అవుదాం అనుకుంటే పొద్దున్న వచ్చేటప్పుడు మా ఆయన కూతురు ఫోన్ చేసింది, చిన్న ఇక్కడ ఏందో ఎస్ఐ ఇంట్లో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగాయంటే మీరు లేరా ఇక్కడ లైట్ వేసినారే బాత్రూమ్ కాలని. ఏం లైట్ వేయలే ముండా మేము వస్తున్నాం పొద్దున్నే వద్దాం అనుకున్నాం ఇప్పుడు వస్తున్నాం అంటే వచ్చి మళ్ళా మీది వాకిలి పీకినారు అని అంటాక నేను అనుకునే ఇంకా పీకినారంటే ఇంకా రోగులు వింటారు అందులో ఈ చుట్టుపక్కల ఎవరు ఇంకా కానీ అనుకునే లోపలికి వచ్చి ఇంకా వస్తున్నాంలేని వచ్చేసినాం. వచ్చాక ఇంకా ఏం లేవు మా నాయ బట్టలు కానీ మా ల్యాప్టాప్ కానీ మా భార్య చీరలు ఉంటాయి పట్టు చీరలు అవి వెండి వచ్చి వెండి తట్టలు ఎన్నినే లోన్ బట్టలే వెండి ఎన్ని 3 తట్టాలు ఉండండి తట్టలు
2 చట్టాలు 2 చెంబులు 4 గ్లాసులు ఒక పర్వతం తీసుకొచ్చింది. అన్నీ గిఫ్ట్ వచ్చినట్టు అన్నీ 3 కేజీ గోల్డ్ 60 తులాలు దగ్గర 60 తులాలు క్యాష్ 12 లక్షలు. మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఐటియు అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించకపోగా హామీలు విస్మరించడం దారుణమన్నారు. రాష్ట్ర పాలకులు అధికారంలోకి వచ్చేందుకు తాము కూడా ఓ కారణమన్న విషయాన్ని మరవడం తగదన్నారు. తమ న్యాయమైన సమస్యలపై అటు ఎమ్మెల్యే ఇటు మేయర్ కల్పించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ముఖ్యంగా ఆప్కాస్ రద్దు చేసేలా వ్యవహరించడం, ప్రైవేట్ ఏజెన్సీలు వద్దని ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరుతున్నామన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన మున్సిపల్ కార్మికుల పట్ల నేడు ఇలా వ్యవహరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఒక్క కడప నగరంలోని 143 మంది కార్మికులు విధుల నుంచి తొలగించి వారి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణి మానుకోవాలని, తొలగించిన కార్మికులను తక్షణమే విధిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమైనాం. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 9 నెలలు అయింది, సంవత్సరం కానీ కాలేదు. అప్పటికే మున్సిపల్ కార్మికుల్ని రోడ్డు పాలు చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కడప నగరంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఇంతటితోనే ముగిస్తాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. అందుకే అన్ని వామపక్షాలు కానీ, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. అవసరమైతే బంధుకైనా పిలిపించేదానికి మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్పాలి, ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీరు మా ఓట్లతో గెలిచినారు. నేను చెప్తున్నా, మా నగరంలో ఉండే ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకొని అది మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. అట్లాగే నగర మేయర్ గారు కానీ మీరు మాట్లాడాలని మేము తెలియజేస్తాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇది చూస్తూ ఊరుకుందాం. అందుకే అంబేద్కర్ సర్కిల్ కాడ మానవహారాన్ని పెద్ద ఎత్తున శనివారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన ఇదేనా మీకు రాసిందని ఆయన ఎదుట మేము మానవహారాన్ని చేయబోతున్నాం. అవసరమైతే కడప నగరంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. అవసరమైతే ఈ కార్పొరేషన్ ఆఫీసును ముట్టడించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా బీసీ సామాజిక వర్గానికి తరతరాలుగా అన్యాయం కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కడప పర్యటనకు ఇచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన బీసీలను ఓటు బ్యాంకుగానే పెత్తందారీ రాజకీయ పార్టీలు చూస్తున్నాయని, వారి జనాభా దామాష మేరకు సీట్లు ఇవ్వాలని ఆలోచించకపోవడం దారుణమన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే సమాజంలోని అన్ని కులాలు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా వెనుకబడిన ఓబీసీ కులాలు అభివృద్ధి చెందకుండా ఆర్థిక వ్యవస్థను ఎదిగిస్తామంటే పాలకుల కలలు సాకారం కావన్నారు. భారతదేశం అభివృద్ధి వెనుకబడిన తరగతులైన ఓబీసీల అభివృద్ధితోనే ముడిపడి ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో కుల గణనతో పాటే ఓబీసీ కులాల జనాభాను ప్రత్యేకంగా లెక్కించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వెరీ గుడ్. మళ్ళీ అడిగినారు. ఓకే 22 బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా కూడా జంతర్ మంతర్ దగ్గర దాదాపు 5-6 సార్లు మేము ధర్నా చేశాం.
జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణకాలు జరపాలి. ఇటీవల పోయిన నెలలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 26 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు, అన్ని రాజకీయ పార్టీలు. ఇంతమంది వచ్చినా ఇంత కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీని చెప్పుకుంటా ఉన్నాడు. మరి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఓబీసీగా ఆయన 3 దఫాలు కూడా ప్రధానమంత్రిగా పీఠం ఎక్కించిన తదుపరి కనీసం ఈ యొక్క బీసీల సమస్యల మీద మరి ఆయన ఏ రకంగానూ స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేమంతా కూడా ఒకటే చెప్తాం, మండల్ సిఫార్సుని అమలు చేయాలి. ఆనాడు మండల్ ఈ దేశవ్యాప్తంగా తిరిగి అన్ని కులాలను కూడా ఐడెంటిఫై చేశాడు. దాదాపు 5,600 చిల్లర కులాలను కూడా ఈ దేశంలో ఐడెంటిఫై చేసి ఆ కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేశాడు. దాంతో కూడా ఓబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అతి తక్కువ జనాభా కలిగిన కులాలు కూడా ఐడెంటిఫై చేశారు. దానిలోనే ఆ రోజున మండల సిఫార్సు 27 చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో కేంద్రంలో అవకాశం కల్పిస్తే ఈరోజు వరకు కూడా ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల 9-10% మాత్రమే కేంద్రంలో ఆ ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అవకాశాలు వస్తూ ఉన్నాయి. మేము ప్రధానమంత్రి గారు కూడా అడిగినప్పుడు దానికి జస్టిస్ రోహిణి కమిషన్ అయితే మాత్రం వేశారు. జస్టిస్ రోహిణి కమిషన్ కూడా భారతదేశం మొత్తం కూడా తిరిగి ఏబిసిడి వర్గీకరణ అంటే 27% కూడా వర్గీకరణ చేస్తే అతి తక్కువ జనాభా కులాల వారికి కూడా కేంద్ర సర్వీసులో ఉద్యోగాలు అన్నింటిలో అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఆ రోజున చేస్తే ఇంతవరకు కూడా ఆ నివేదికను బయట పెట్టలేనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే వీళ్ళు ఓబీసీలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది ఇంతకన్నా తార్కాణంగా ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఇవాళ పార్లమెంట్లో మా జనాభా నిష్పత్తి ప్రకారంగా 500 చిల్లర ఉంటే దాదాపు 200 చిల్లర 225 మరి పార్లమెంట్ సభ్యులు ఇవాళ బీసీలు కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి కనపట్టలేదు. ఆ విధంగా కేంద్రం పైన బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని అడిగాం. అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేమని చెప్పాం. మరి ఆ విధమైనటువంటి బీసీ చట్టసభల్లో మా రిజర్వేషన్ మాకు కల్పించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని అడిగాం. ఎవరు ఎన్ని అడిగినా, ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా కూడా మరి వాళ్ళకి కరుణ లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే బీసీ కులాలుగా మేము బీసీ సంఘాలుగా చేతి వృత్తులుగా మేము జన్మించినా కూడా విద్యా ఉద్యోగ రంగంలో మాకు తక్కువగా అవకాశాలు ఉన్నా కూడా కష్టపడి బీసీలు అనేవాళ్ళు కష్టపడి పనిచేసి పైకి వచ్చేటువంటి వ్యక్తులు. ఎక్కడ దౌర్జన్యాలు, ఎక్కడ అరాచకాలు చేసేటువంటి సంస్కృతి ఈ బీసీ వర్గాల్లో లేదనేది రాజకీయ పార్టీలు అందరూ కూడా తెలుసు. కానీ రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని ఓట్ బ్యాంక్గానే వాడుకుని మా యొక్క జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మేము ఉపేక్షించే ప్రసక్తే లేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తామన్నాం, అనేక పోరాటాలు చేస్తామన్నాం. జాతీయ స్థాయిలో రేపు జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని ప్రధానమైనటువంటి డిమాండ్తోనే మేము ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకున్నాం. రేపు మరి మా పుట్టపర్తి జిల్లాలో ధర్మంలో రేపు ఒక బహిరంగ సభ దాదాపు 4-5 వేల మందితో గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉంది రేపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయం. ప్రజా దర్బార్ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. చేతికొచ్చిన అరటి పంటను కోల్పోయి తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న రైతన్నను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ఇచ్చిన హామీ అమలు చేయకుండా డిఎస్సిని వివిధ కారణాలతో కాలయాపన చేయడం తగదు. వినూత్న ప్రదర్శనతో నిరసన తెలిపిన డివైఎఫ్ఐ నాయకులు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.